తుంగభద్ర డ్యాం ఆయకట్టు రైతులకు శుభవార్త. డ్యాంలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ గేటుకు బదులుగా తాత్కాలిక గేట్ను విజయవంతంగా అమర్చారు. ఈ పనులు రాత్రి పూర్తయ్యాయి. 1,00,000కు పైగా క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న సమయంలో 30 టన్నుల బరువున్న తాత్కాలిక గేట్ను సాహసోపేతంగా అమర్చారు. దీంతో 3 రాష్ట్రాల ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి తుంగభద్ర డ్యామ్ లో 19వ గేటు కొట్టుకుపోయిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామ క్రమాలలో ఇవాళ సాయంత్రం ఇప్పుడే సరిగ్గా 5 నిమిషాల క్రితం మనం ఫస్ట్ గేట్ ని సక్సెస్ఫుల్ గా దించగలిగాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న దానికి అనుకున్నట్లుగానే సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇప్పుడు 4 అడుగుల మేర నీటిని నిలపగలుగుతున్నాం. ఈ రోజు రాత్రి మరి 2, 3, 4 గేట్లను కూడా దించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ ఒక భారతదేశ చరిత్రలోనే బహుశా పారుతున్నటువంటి నీటిలో నది ప్రవాహం ఉన్నటువంటి తరుణంలో ఇది చేసినటువంటి చర్య ఇది ఒక ఇంజనీరింగ్ సాహసోపేతమైనటువంటి చర్య. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సందీప్, తుంగభద్ర నీటిని కాపాడుకునేందుకు చేస్తున్న భగీరథ ప్రయత్నంలో తొలి అడుగు విజయవంతంగా పడింది. కొట్టుకుపోయిన 19వ నంబరు క్రస్ట్ గేట్ స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటు ప్రక్రియ సాఫీగా ముందుకు సాగింది. ఇంజనీర్లు, కార్మికుల నిరంతర శ్రమ ఫలించినట్లయింది. ఈ స్టాప్ లాగ్ లోని తొలి ఎలిమెంట్ నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో భద్రంగా కిందికి దిగి ప్రాజెక్టు బెడ్ లెవెల్ పైన కూర్చుంది. దీంతో తుంగభద్ర డ్యాం వద్ద సంబరాలు బాగా జరిగాయి. ఇంజనీరింగ్ అధికారులు, కార్మికులు, అధికారులు వారు బాగా ఆనందంతో మిఠాయిలు పంచుకున్నారు ఒకరికొకరు కూడా. ఎందుకంటే ఈ నెల 10వ తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్ గేట్ కొట్టుకుపోయింది. నీటి మట్టం క్రస్ట్ గేట్ కంటే దిగువకు వచ్చాకే స్టాప్ లాగ్ ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. ఎందుకంటే ఫోర్స్ గా వాటర్ వస్తోంది కాబట్టి అక్కడ స్టాప్ లాగ్ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ నీటిని కాపాడుకోవాలనే లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సాహసోపేత ప్రక్రియకు ప్రస్తుతం శ్రీకారం చుట్టారు. భారీగా ఫోర్స్ లో అంటే 1633 అడుగుల డ్యామ్ నెట్టి మట్టంలో ఫుల్ గా డ్యామ్ లెవెల్ ఉంది కాబట్టి ఫోర్స్ గా వాటర్ కూడా ఇప్పుడు ఏదైతే 19వ నెంబర్ గేట్ కొట్టుకుపోయిందో ఆ స్థానంలో కూడా ఫోర్స్ గా నీరు కిందికి పోతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే 4 అడుగు స్టాప్ లాగ్ ఏర్పాటుకు సిద్ధం చేశారు. 4 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో 5 ఎలిమెంట్లను ఒకదాని మీద ఒకటిగా దించాలని నిర్ణయించారు. క్రస్ట్ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ అంటే ఏదైతే ఈ 19వ నెంబర్ గేట్ మరమ్మతులు చేయాలనుకున్నారో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కన్నయ్య నాయుడు సంప్రదించి ఆయన ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు. మొన్న అంటే గురువారం రాత్రి తొలి ఎలిమెంట్ ను అమర్చాలని భావించారు అధికారులు. అయితే కొలతల్లో తేడా వచ్చింది. అప్పుడు 60 అడుగుల వెడల్పున్న భారీ ఇనుప నిర్మాణాన్ని అటు ఇటు అంగుళం చొప్పున కరిగించారు. అయితే నిన్న ఉదయం దీన్ని అమర్చే ప్రక్రియను ప్రారంభించినారు. జలాశయం గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు ఉంది ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ లో. దానిపైన 40 నుంచి 45 అడుగుల ఎత్తులో హాయిస్ట్ బ్రిడ్జ్ అంటే ఈ క్రస్ట్ గేట్ల నిర్వహణ కోసం నిర్మించిన ఇనుప బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. ఈ స్టాప్ లాగ్ ఎలిమెంట్ ను గేటు గాడిలో దింపేందుకు ఈ హాయిస్ట్ బ్రిడ్జ్ తో పాటు కౌంటర్ వెయిట్ అంటే గేటు బరువుకు సమానంగా సమాంతరంగా ఏర్పాటు చేసిన ఇనుప దిమ్మె అక్కడ క్రేన్లకైతే అడ్డుగా నిలిచింది. దీంతో ఆ రెండింటిని కూడా తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తీవ్ర స్థాయిలో అధికారులు శ్రమించి వాటిని జాగ్రత్తగా దాన్ని తొలగించేశారు. సుమారు 1675 అడుగుల ఎత్తు నుంచి దాని ఏదైతే ఉందో గమ్యస్థానం 1633 అడుగుల లెవెల్లో ఉన్న స్పిల్వే బెడ్ లెవెల్ వరకు అంటే దాదాపు 65 అడుగుల వరకు ఇందులో చివరి 11 అడుగులు వరద జలాల గుండా సాగాలి. ఇదే ప్రస్తుతం చాలా కీలకంగా మారింది. నిన్న రాత్రి 7:15 సమయంలో ఫ్లడ్ లైట్ వెలుగులో ఈ స్టాప్ లాగ్ ఎలిమెంట్లు అమరిక ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం అంతా ఈ స్టాప్ లాగ్ ఎలిమెంట్ ను అటు ఇటు 2 భారీ క్రేన్ల సహాయంతో పైకి లేపారు. క్రేన్ ఆపరేటర్లు కూడా దీన్ని అత్యంత చాకచక్యంగా
1675 అడుగుల ఎత్తున మొదలయ్యే గైడ్ యాంగిల్ లో అమర్చారు. అక్కడ నుంచి 1624 అడుగుల వరకు ఎలిమెంట్ ను మెల్లమెల్లగా కిందికి తీస్తూ వచ్చారు. ఈ దశలో ఒక ఇంజనీర్ అయితే ఎలిమెంట్ పైన నిల్చుని అది బ్యాలెన్స్ తప్పకుండా అటు ఇటు కదులుతూ కొంచెం బాగా అంటే కొంచెం ఆయన చాకచక్యంగా వ్యవహరించినారు. 1624 అడుగుల వద్ద ఈ స్టాప్ బ్లాక్ ఎలిమెంట్ ను వరద జలాలు రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.